ఇవాళ గుత్తి వంకాయ కూర చూపిస్తాను. ఈ చార్ల వంకాయలు అయితే గుత్తి వంకాయ కూరకి చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు నీళ్ళలోకి ఇలా రెండు వైపులా తరిగి పెట్టుకున్నాను. ఈ వంకాయలు కొత్తిమీర కారంతో చేస్తాను. కొంచెం కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, 8 పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. 1 చెంచాడు ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు, అలాగే 4 రెమ్మల చింతపండు రసము. నూనె పెట్టి 4 చెంచాల నూనె వేసాను. ఇలాగే వంకాయలు నింపి పెట్టుకున్నాను. కొత్తిమీర కారము వేసేస్తున్నాను. అలాగే ఇంకొక సగం ఉంచాను. తర్వాత 3 వంతులు కూర ఉడికాక వేస్తాను. ఇలా నీళ్ళ మూత పెట్టుకుందాము. ఇదిగోనండి కూర అండి ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు రసం వేసేద్దాము. అలాగే సగం పెట్టుకున్న మిక్సీ చేసుకున్న కొత్తిమీర మిశ్రమం, పచ్చిమిరపకాయ మిశ్రమం ఉంది కదండి, అది కూడా వేసేద్దాము. ఇది బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము.